రాకేష్ నాన్నగారు రాజకీయాల్లో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంచితనం మాయమైంది. ఆయన మనసు మారాలని ఎన్నో పూజలు చేశాను. హలో, ఒక్కో ఎమ్మెల్యేకి 25 లక్షలు ఇస్తాను. నన్ను మినిస్టర్ చేయమని సీఎం చెప్పండి. ఏంటి చెప్పేది? గోంగూరలో ఉల్లిపాయ గిట్టుబాటు కాదు బెదరు. ఎందుకని? ఎందుకనంటే నువ్వు మినిస్టర్ కాగానే నెలకు ₹1,00,00,000 చొప్పున 12 నెలలకు 12 కోట్లు సంపాదిస్తావు. 5 ఏళ్లకు 60 కోట్లు సంపాదిస్తావు. ఇక మాకేటి మిగిలేది? గోంగూరలో ఉల్లిపాయ గిట్టుబాటు కాదు బెదరు. సింగారం గారు, మీరు ప్రతిసారి మా అయ్యగారి పదవికి అడ్డం పడిపోతున్నారు. కత్తులు గొడ్డలు బాంబుల విషయం నాకు తెలీదు. చూడండి, వారు ఆఫీస్లో ఉన్నారు. అమ్మగారు పడిపోయారు. ఒక్కసారి అయ్యగారిని పిలవండి. ఇక్కడ అయ్యగారు పడేటట్టున్నారు, నువ్వు వెళ్ళవయ్యి. అది కాదండి, నీకనే చెప్పేది. ఒక్కసారి అయ్యగారిని పిలవండి. నేను చీటీ రాసి పంపిస్తాను, నువ్వు వెళ్ళు. లేదు సింగారం, నేను అమ్మా, నీకేం కాలేదుగా? పెద్ద ప్రమాదం లేదు బాబు. రే, నాన్నగారికి చెప్పావా? చెబుతామని వెళ్ళాను. అయ్యగారు ఏదో మీటింగ్లో ఉన్నారండి, నన్ను లోపలికి వెళ్ళలేదండి. బాబు, అక్కడ సీఎం గారు మెట్ల మీద నుంచి కింద పడ్డారు. చాలా సీరియస్గా ఉంది, వెళ్ళండి. నానా, మెట్ల మీద నుంచి కింద పడింది సీఎం కాదు, అమ్మ. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. యు రాస్కెల్! అమ్మకు బలంగా దెబ్బలు తగిలాయి. ఇక్కడ నాకు తగిలాయి. ప్లీజ్, మీరు వెంటనే రావాలి. ఎందుకు? తులసని వెళ్ళిపోయాలా? పోయే వాళ్ళు నేరుస్తే ఆగుతారు. నాన్న, నువ్వు మారిపోయావు. రాజకీయ బురదగుంటల్లో పొరలాడే జంతువుల్లో నువ్వు జంతువులా మారిపోయావు. రాకేష్, నీకు అమ్మ కంటే రాజకీయాలే ముఖ్యమయ్యాయి. అవును, అమ్మ కంటే నీకంటే కూడా. సీఎంకి సీరియస్ గా ఉందని అబద్ధం చెప్పావు. ఇక్కడ వాళ్ళని జంతువులు అన్నావు. ఇది హైకమాండ్ కు తెలిస్తే నా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది? చెప్పు, అందరికీ సారీ చెప్పు. సారీ? నేనెందుకు చెప్పాలి? నా పరువు తీసినందుకు సారీ చెప్పు. పరువు? అమ్మకి దెబ్బ తగిలిందని ఏదో ఆవేశంలో చెప్పాను, అంతే. చెప్తావా లేదా? చెప్పు చెప్పు. సారీ. వినపడలేదు. చెప్పు చెప్పు. సారీ. అందరికీ వినపడలేదు, అందుకే చెప్పు. సారీ. వయస్సు వస్తోంది కదా. నేను ఇప్పటిదాకా చెప్పిన సారీలు నీకోసం కాదు, మా అమ్మ కోసం. పేపర్ పేపర్. అన్నట్టు ఇవాళ అభిషేకానికి లేట్ ఉందిగా, నిదానంగా వెళ్ళొచ్చా? ఆ మాటే మర్చిపోయాను. కాస్త కాఫీ తీసుకురామ్మా. సరే నాన్న. అర్చనకు టైం అయింది రామ్మ. మీరు తక్కిన 2 ప్రదక్షిణలు చేసి రండి. 2? ఇదిగో బాబు, ఇలా రావయ్యా. ఏంటి సార్? కాస్త హెల్ప్ చేయి. పర్లేదు సార్. రావయ్య. వద్దు సార్. కూర్చోండి 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 కూర్చోండి.
దింపండి దింపండి. అమ్మా ఓ అమ్మా మిమ్మల్ని ఇంతకు ముందు ఈ గుళ్ళో చూసినట్లేదు. మీ పేరు? రాకేష్. బాగుంది. పల్లకి మోసారు, చాలా పుణ్యం వస్తుంది. ఈ రాత్రికి నిప్పుల గుండం కూడా తొక్కండి, మరింత పుణ్యం వస్తుంది. నిప్పులు గుండెమా? మీరేమనుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. శాస్త్రి గారు, ఉత్సవ విగ్రహాన్ని లోపల తీసుకురండి. ఏమనుకుంటే అది జరుగుతుంది. ఏమనుకుంటే అది. అమ్మా ఓర్చుకోవాలి తప్పదు. ప్రేమలో పడ్డప్పుడు నిప్పుల్లో నడిచినా పువ్వుల మీద నడిచినట్టే ఉంటుంది. హాయిగా ఉందా? ఏం హాయమ్మా, మంట కోపకు ఏమనిపిస్తుంటే. పోనీ నేను వెళ్ళి సురేఖని లాక్కరానా? స్టార్టింగ్ లోనే ఉన్నానమ్మా, అంత స్పీడ్ వద్దు. అమ్మా అమ్మా ఇదిగో అమ్మ కాదు సురేఖ అన్నారు, అదే తగ్గిపోతుంది. సురేఖ సురేఖ చూడ హాయి హాయిలే తెలిసే నేడు ఇంత హాయ్ హాయ్ హాయ్. చెలియ చూపు నీకు హాయిలే చెలిమిలోన ఉంది హాయ్ హాయ్. అందాలు చూడ జన్మ చాలునా అందించగాని ఆశ తీరునా. అహో ఇదెంత వింత మోహమో సొగసు చూడ హాయి హాయిలే తెలిసే నేడు ఇంత హాయ్ హాయ్ హాయ్. నువ్వంటే నేనంటూ నేనంటే నువ్వంటూ నీ వెంట నేనుండానా. నీ నవ్వే ముద్దంటూ ఇంకేమీ వద్దంటూ ముడిపడనా. నీకోసం పుట్టాను నీ దారి పట్టాను నీ మీదే ఒట్టేయనా. నా చేత చేయొట్టు నన్నిట్ట జోకొట్టు ఒడిలోనా. చెట్టా పట్టా కట్టేదెట్టో ఇట్టే చెప్పేయాలమ్మా. చెట్టు పుట్ట చూసే వేళ తప్పేదెట్టయ్యా. కుమారి చంపకెన్ని కెంపులో భరించు కళ్ళకెన్ని రంగులో. అహో ఇదెంత వింత మోహము సొగసు చూడ హాయి హాయిలే తెలిసి నేడు ఇంత హాయ్ హాయ్ హాయ్. నా పాల బుగ్గల్లో
హద్దుల్ని దాటాలి వద్దన్నా చూడాలి నీకన్నే కవ్వింపులు కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి పదనిసలు వన్నే చిన్నే ఊరించాకే ప్రాణం లాగింది వయ్యారి ఈడుకెళ్ళి చిందులో సొగసు చూడ హాయి హాయి తెలిసి నేడు ఇంత హాయ్ 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 చెలియ చూపు నీకు హాయి చెలిమిలోన ఉంది హాయ్ హాయ్ అందాలు చూడ జన్మ చాలునా అందించగానే ఆశ తీరునా అహో ఇదెంత వింత మోహము రాకేష్ ఏంటి ముద్దు కావాలా? అది కాదు, మీరా బాగా డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు, మేమా మధ్యతరగతి వాళ్ళం. మరి పెళ్లి విషయం ఈ రోజే మాట్లాడేస్తాను. ఈ రోజు నేను నాన్నగారు పూజలకి శ్రీశైలం వెళ్తున్నాం. గుడ్, మంచి మాట మంచి ప్లేస్ లో అడుగుదాం. అంటే నువ్వు కూడా శ్రీశైలం వస్తున్నావా?